అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు జనవరి ఫిబ్రవరి మంత్లో అయితే ఎగ్జామ్స్ జరిగాయి కదా, సో దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్నట్టు మనకి రిజల్ట్స్ రిలీజ్ అవ్వడానికి అందాక కనీసం 30 days 20 days అయితే టైం పట్టింది. రిజిస్ట్రేషన్ నెంబరు, సెమిస్టరు ఇవి రెండు మీరు ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్ కొడితే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీరు ప్రింట్ అయితే తీసి ఉంచుకోండి. నెక్స్ట్ టైం ఫీజు కట్టేటప్పుడు మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉంటుంది అన్నట్టు, ఏవి ఫెయిల్ అయ్యారు ఏవి పాస్ అయ్యారు అనేది. సో మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేయాలనుకుంటే రీవాల్యుయేషన్కి కూడా అప్లై అయితే చేయవచ్చు. మనకు అందాదా 14 days అయితే వాళ్ళు ఛాన్స్ అయితే ఇచ్చారు. 14 days అండ్ ఒక సబ్జెక్ట్కి మనకి 750 రూపీస్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అప్లై రీవాల్యుయేషన్ త్రూ ఆన్లైన్ ఓన్లీ, రిజిస్ట్రేషన్ అమౌంట్ 750 అని క్లియర్గా అయితే చూపిస్తున్నారు. థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్. సో రీవాల్యుయేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఇవన్నీ మీరైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందే ఇట్లా ప్రాసెస్ చేసి ఉంటే ఓకే, మీకు ఏం ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిజిస్టర్ అని కొడితే మీ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది, యూనివర్సిటీ వాళ్ళకి. ఇక మీకు రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది అన్నట్టు. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కోసం మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ మళ్ళీ ప్రింట్ తీసుకొని మళ్ళీ దగ్గర అయితే ఉంచుకోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే మనం ప్రూఫ్గా అయితే చూపించవచ్చు, ఇవి పాస్ అయ్యాం ఇవి ఫెయిల్ అయ్యామని. థ్యాంక్ యూ.